హలో ఫ్రెండ్స్, ఇక్కడ సమర్పించే వికెట్ అప్డేట్స్కి స్వాగతం. ఇక ఈ వారం సెకండ్ వీక్ అని చెప్పుకోవాలి. సో ఒక బిగ్గెస్ట్ మూవ్ చూసాం మనం. దానికి ప్రధానమైన కారణం థ్యాంక్స్ టు యుఎస్ ఫెడ్, ఎవరైతే 0.5% ఇంట్రెస్ట్ రేట్ తగ్గించారో అండ్ గ్లోబల్ మార్కెట్ షేర్తో పాటు మన మార్కెట్ కూడా ఒక బిగ్ బుల్లిష్ మోడ్లోకి రావటం చూసాం. సో ఈ వారం మనకి ఓపెనింగ్ చూస్తే కనుక 25,406 అండ్ లో 25,285, అంటే 120 పాయింట్స్ కరెక్ట్ అయినప్పటికీ హై 25,849 అండ్ క్లోజింగ్ 25,790. సో లాస్ట్ 2 వీక్స్ లో మనకి చూస్తే కనుక నిఫ్టీ ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ దాకా పెరగటం చూసాం. సో ఇక్కడ నుంచి ర్యాలీ కంటిన్యూ అవుతుందా? మేబీ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే షార్ట్ కవరింగ్ నేచర్ తోటి కూడా మార్కెట్ పెరుగుతాం చూస్తున్నాం మనం. అఫ్ కోర్స్ ఫ్రెష్ మనీ కూడా పోర్ అవుతుంది ఎఫ్ఐఎస్ నుంచి ఏదైతే ఉందో. సో ఈ నేపథ్యంలో మనకు సపోర్ట్ ఎక్కడ ఉంది అని మనం నిఫ్టీని చూసుకుంటే కనుక వీక్లీ చార్ట్స్ లోకి వెళ్ళి, సో ప్రాబ్లీ వీక్లీలో మనం చూస్తే కనుక 25,333 ఏదైతే ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఉందో అదొక మేజర్ సపోర్ట్ గా ఉంటుంది. అండ్ దాని తర్వాత బార్ లో చూస్తే కనుక 24,800, అంటే ఈ 500 పాయింట్స్ ఏదైతే ఉందో మనం దాని డిమాండ్ జోన్ అంటాం. ఇంకా అప్పర్ సైడ్ అన్చార్టెడ్ జోన్ లో ఉంది కాబట్టి ప్రాబ్లీ రెసిస్టెన్స్ ఎక్కడ అనేది వెరీ టఫ్ టు సే ఇక్కడ. బట్ ఓన్లీ మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే కనుక ఈ వారం లాస్ట్ 2 వీక్స్ లో 1000 పాయింట్స్ పెరిగింది కాబట్టి ఒక కన్సాలిడేషన్ అవుతుందా, లేకపోతే ఇంకొక 500 పాయింట్స్ నెక్స్ట్ వీకే పెరుగుతుందా అనేది మనం వేచి చూడాలి. సో ఇదైనప్పటికీ రేంజ్ 25,3 నుంచి 26,3 వరకు అయితే డెఫినెట్లీ షిఫ్ట్ అయిందని చెప్పుకోవచ్చు. సో డౌన్ సైడ్ మనం చూస్తే ఇప్పుడు 500 పాయింట్స్ ఉంది యాజ్ ఆఫ్ నౌ, అండ్ అప్ సైడ్ కూడా 500 పాయింట్స్ ఉంది. సో బై డిప్స్ షుడ్ బి ద బెస్ట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. సో సెక్టర్ కాకుండా స్టాక్ మూవ్మెంట్స్ లోనే ఈ వారం ఎక్కువ నిఫ్టీ పార్టిసిపేషన్ చెప్పొచ్చు, ఎందుకంటే బిగ్గెస్ట్ మూవర్ మనం చూస్తే M&M అబౌట్ 7.7% పెరగటం చూసాం. ఇక నెక్స్ట్ బిగ్ మూవర్స్ ఐసిఐసిఐ అండ్ నెస్లే అబౌట్ 7%, క్లోజ్ టు 7% రెండు కూడా పెరిగాయి. ఇంకా అదర్ నేమ్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక ఎన్టీపీసీ, ఎల్ఎన్టీ, శ్రీరామ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్, కోటక్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హీరో మోటార్ ఇవన్నీ కూడా బిట్వీన్ 4 and 5% పెరగటం చూసాం. ఇక ఫస్ట్ హిట్ అయింది మనకి ఐటీ ప్యాక్ గా చెప్పుకోవాలి. పర్టికులర్ గా టీసీఎస్ 5.25% క్రాక్ అయింది. ఇంకా అదర్ నేమ్స్ లైక్ హెచ్సిఎల్ టెక్ కానీ, విప్రో కానీ, లేదంటే టెక్ మహీంద్రా ఇవన్నీ, ఆర్ ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా ఎనీవేర్ బిట్వీన్ 2 to 2.1% క్రాక్ అవటం చూసాం. ఇంకా అదర్ నేమ్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక గ్రాసిమ్ ఒక 3.8% నష్టపోవటం చూసాం. బీపీసీఎల్ 3.2% నష్టపోవటం చూసాం. ఇక ఆటో స్పేస్ బెస్ట్ పర్ఫార్మింగ్ ఉన్న వీక్ లో టాటా మోటార్స్ 2.1% కరెక్ట్ అవటం చూసాం. ఫార్మాలో స్వల్పంగా కరెక్షన్ రావటం చూసాం. డాక్టర్ రెడ్డి కానీ, సిప్లా కానీ, లేదంటే అదర్ నేమ్స్ లైక్ దివీస్ ఇవన్నీ కూడా 1 to 1.5% దాకా కరెక్ట్ అవటం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీలో ఒక బిగ్ గెయిన్ గా చెప్పుకోవాలి ఈ వారం, ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ వారం లో నుంచి హై చూస్తే కనుక క్లోజ్ టు అబౌట్ 2,000 పాయింట్స్ పెరిగింది. అండ్ లాస్ట్ వీక్ లో నుంచి ఈ వీక్ హై చూస్తే కనుక క్లోజ్ టు అబౌట్ 4,000 పాయింట్స్ కూడా పెరగటం చూసాం. ఎందుకంటే లాస్ట్ వీక్ లో వాస్ 50,300 అండ్ ఈ వారం హై చూస్తే కనుక 54,000, అంటే క్లోజ్ టు అబౌట్ 2,700 పాయింట్స్ దాకా కూడా పెరగటం చూసాం. సో 2,700 పాయింట్స్ ఇన్ 2 వీక్స్ ఈస్ ఎ వెరీ బిగ్ మూవ్. ఇన్ఫాక్ట్ లాస్ట్ మంత్ అంటే బేసికలీ ఆగస్ట్ లో మనకి మొత్తం మూవ్మెంట్ చూసినా కూడా 49,500 నుంచి 51,500 మధ్యలోనే కదలాడుతుంది చూసాం. సో ఒక 2,000 పాయింట్స్ మూవ్మెంట్ అనేది 1 month లో రావటం జరిగింది లాస్ట్ మంత్, బట్ ఈ మంత్ లో ఆల్రెడీ 2 వీక్స్ లోనే వచ్చేసింది. అండ్ గుడ్ పార్ట్ ఏంటి అంటే కనుక వెరీ స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ లాస్ట్ వరకు కూడా ఎగ్జిట్ చేసింది. అండ్ వారంలో ఏ రోజు కూడా రెడ్ బార్ అనేది మనం రాలేదు. సో దట్స్ వెరీ గుడ్ బ్యాంక్ నిఫ్టీకి. టోటల్ అండర్ పర్ఫార్మ్ నుంచి టోటల్ అవుట్ పర్ఫార్మెన్స్ రావటం చేసాం. దానికి ప్రధానమైన కారణం ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అని చెప్పుకోవచ్చు. సో ప్రాబ్లీ మనం గత వీడియోస్ లో మనం చూస్తే కనుక వి హావ్ బీన్ టాకింగ్ ఆన్ ప్రైవేట్ బ్యాంక్స్ ఓన్లీ. సో ఐసిఐసిఐ బిగ్గెస్ట్ గెయినర్ ఈ వారం 7% పెరగటం చేసాం. ఇక కోటక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అరౌండ్ 4.5% పెరగటం చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ యాక్సిస్ కానీ, బంధన్, EU బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ ఇవన్నీ కూడా ఎనీవేర్ బిట్వీన్ 1 to 2.5% దాకా కూడా పెరగటం చూసాం. అండ్ బ్యాంకింగ్ లో పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఆర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో నెగటివిటీ చాలా ఉంది. ఈ వారం ఆల్మోస్ట్ 1,000 to 1,500 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ పెరిగినప్పటికీ ప్రాబ్లీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎక్కడా కూడా దగ్గరలో కూడా పాజిటివిటీ కనపడలేదు. ఇన్ఫాక్ట్ నెగటివ్ గా క్లోజ్ అయ్యాయి. పిఎన్బి 2.4% కరెక్ట్ అయింది. బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ ఎస్బీఐ మోర్ దాన్ 1% కూడా మూవ్ అవటం చూసాం. ఇక అదర్ సెక్టర్స్ మనం చూస్తే కనుక సెక్టోరియల్ అనాలిసిస్ మనం చేస్తే కనుక ప్రాబ్లీ బిగ్గెస్ట్ గెయినర్ ఈ వారం మనం బ్యాంకింగ్ చెప్పుకోవచ్చు. అండ్ దాని తర్వాత రియల్ ఎస్టేట్, అండ్ దాని తర్వాత మెటల్
ఈ 3 కూడా చాలా అవుట్ పర్ఫార్మెన్స్ రావటం చేసాం సెక్టోరియల్ గెయిన్స్ లో. ఇక అదే విధంగా ప్రాబ్లీ మనకి వీక్గా ట్రేడ్ అయిన వాటిల్లోకి వెళ్ళి చూస్తే కనుక ఇట్ వాస్ ప్రాబ్లీ ఐటీ వర్స్ట్ హిట్ అని చెప్పాలి. అఫ్ కోర్స్ లాస్ట్ 4 వీక్స్ కి ఒక బిగ్ ర్యాలీ వచ్చినాక ఒక రిట్రేస్మెంట్ అనేది కామన్ కాబట్టి ఐటీలో ఒక స్వల్ప సెల్ ఆఫ్ రావటం చూసాం. అదేవిధంగా ఫార్మా స్పేస్ లో కూడా ఒక సెల్ ఆఫ్ రావటం చూసాం. సో ఈ వారం మనం 4 స్టాక్స్ గురించి డిస్కస్ చేస్తాం కొద్ది బ్రీఫ్ గా. సో ప్రాబ్లీ ఐ థింక్ ఎవ్రీ వీక్ 2 స్టాక్స్ సరిపోతలేదు అని మన ఇన్వెస్టర్స్ ఆర్ యూట్యూబ్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఈ వారం దానికి భిన్నంగా 4 స్టాక్స్ తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ స్టాక్ మనం చూస్తే కనుక బిఎస్సి. సో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్ ఈ వారంలో. ఈ వారంలోనే మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ క్లోజ్ టు 30% దాకా పెరగటం చేసాం. సో మనం చార్ట్ చెక్ చేస్తే కనుక ప్రాబ్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ గా మనం వెళ్ళి చూస్తే కనుక ఇన్ఫాక్ట్ ఇది లాస్ట్ జూలై 2023 జూలై డేటా తీసుకుంటే కనుక 611 రూపీస్ ఉన్న స్టాక్ ఇది. ప్రాబ్లీ 3264 మార్చ్ లో ఏప్రిల్లో హై హిట్ అవటం చేసాం. సో ఏప్రిల్ నుంచి ఆల్మోస్ట్ మే, జూన్, జూలై, ఆగస్ట్ 4 మంత్స్ కన్సాలిడేషన్ లోకి వెళ్ళిన స్టాక్ అండ్ లో 2115 దాకా రావటం చూసాం. బట్ ఏ రోజు కూడా ఎక్సెప్ట్ ఫర్ 1 డే ఇది లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 200 డే మూవింగ్ యావరేజ్ కింద ఏ రోజు కూడా క్లోజ్ అవ్వలేదు. ఓన్లీ 1 డే క్లోజింగ్ మనకి విట్నెస్ వచ్చింది. సో ప్రాబ్లీ జూలైలో బాటమ్ అవుట్ అయిన స్టాక్ ఆగస్ట్ మొత్తం కూడా కన్సాలిడేషన్ అండ్ అప్ ట్రెండ్ రావటం చూసాం. బట్ యాక్చువల్ ర్యాలీ దీనిలో విత్ ప్రైస్ వాల్యూమ్ రావటం ఏంటంటే ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ వచ్చినప్పుడు రావటం చూసాం. 16th సెప్టెంబర్ రోజు ఏదైతే ఇన్ఫాక్ట్ 15th రోజు మనకి సెబీ నుంచి ఒక స్టేట్మెంట్ రావటం చూసాం. ఎన్ఎస్సికి వాళ్ళు ఏదైతే కోలొకేషన్ కేసు ఉందో దాన్ని క్లీన్ చిట్ ఇచ్చి వాళ్ళ ఐపీఓకి క్లియర్ చేయటం న్యూస్ రావటం తోటి బిఎస్సిలో ఒక ఫైర్ అంటుకున్నట్టు స్టాక్ మూవ్మెంట్ రావటం చూసాం మనం. అండ్ 2955 నుంచి సింగిల్ డేలోనే 3400 దాకా క్లోజ్ అయింది. సో దాని తర్వాత ఫాలో బయింగ్ అగ్రెసివ్ గా జరిగింది. సో టోటల్ వాల్యూమ్ ఈ వారం మనం చూస్తే కనుక ప్రాబ్లీ 4.35 crores అయింది. సో లాస్ట్ మంత్ వాల్యూమ్ 2.3 crores, అంతకుముందు వాల్యూమ్ 2.3 crores. అంటే 2 months అవ్వాలి. 2 months గత 2 months గా అయిన వాల్యూమ్ ఈ వారం ఒక్కటే మనకి అంత వాల్యూమ్ జరిగింది. ఇలాంటి మూమెంట్స్ వచ్చినప్పుడు స్టాక్ ఇంకా అప్ మూవ్ ఉంటుంది జనరలీ. సో ఇక్కడ నుంచి కరెక్షన్ వస్తుందా? డెఫినెట్లీ వస్తుంది. ఎందుకంటే మనం జూన్లో 3200 నుంచి ఆల్మోస్ట్ 2100 దాకా కరెక్ట్ అయింది కదా. సో 30% రిట్రేస్ అయ్యే ఛాన్సెస్ ఆల్వేస్ ఉంటుంది కాబట్టి మేబీ ఒక డిప్ కోసం వెయిట్ చేసి ప్రాబ్లీ ఫస్ట్ సపోర్ట్ దీనికి 3350 దగ్గర ఉంటుంది, విచ్ ఇస్ అబౌట్ 300 to 400 పాయింట్స్, అంటే ఒక 10% కరెక్షన్ లో. అండ్ మేజర్ సపోర్ట్ ఇప్పుడు 3138 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అదొక సపోర్ట్ మేజర్ గా ఉంటుంది. సో అక్యుములేట్ ఆన్ డిప్స్ ఆర్ ఎస్ఐపి మోడ్ లో ఈ స్టాక్ ని చూస్ చేసుకోమని సజెస్ట్ చేస్తాం. ఇక సెకండ్ స్టాక్ మనం డిస్కస్ చేసుకోవాలి పిఎఫ్సి గురించి. సో ఇవాటి క్లోజింగ్ చూస్తే కనుక 483. సో దీన్ని కూడా చార్ట్ చెక్ చేస్తే కనుక ప్రాబ్లీ లాస్ట్ 1 year డేటా మనం తీసుకుంటే స్టాక్ లో లాస్ట్ ఆగస్ట్ లో ఇది 200 రూపీస్ ఉన్న స్టాక్ ఈ జూలై వచ్చేసరికి ఆల్మోస్ట్ 580, 600 దాకా వెళ్ళటం చూసాం. సో 3 times విత్ ఇన్ 1 year, ఆల్మోస్ట్ 10 months లోనే 3 times ఈ స్టాక్ వెళ్ళటం చూసాం మనం. డెఫినెట్లీ ఎనీ స్టాక్ ఇంత పెరిగినప్పుడు కన్సాలిడేషన్ అనేది కామన్, రిట్రేస్మెంట్స్ అనేది కామన్ కాబట్టి అదే ఇప్పుడు జరుగుతుంది ఈ స్టాక్ లో. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే పిఎస్యు స్పేస్ యాజ్ ఏ హోల్ వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి ఈ స్టాక్ కన్సాలిడేషన్ ఉంది. బట్ ఏదైనప్పటికీ ఆల్మోస్ట్ 580 to 460 దాకా కరెక్ట్ అయింది స్టాక్. దీని 200-day మూవింగ్ యావరేజ్ అరౌండ్ 443 దగ్గర ఉంది. అంటే ఇంకొక 10% కింద ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. ఒక రేంజ్ ఎస్టాబ్లిష్ అవుతుంది ఈ స్టాక్ 440 to 540 మధ్యలో. సో అలాంటి రేంజ్ ఉన్నప్పుడు డెఫినెట్లీ అక్యుములేట్ చేయొచ్చు. లేదు పిఎస్యు స్పేస్ బాగలేదు అవాయిడ్ చేద్దాం అనుకుంటే కనుక బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేసి 520 పైన కూడా కొనే ప్రయత్నం చేయొచ్చు. సో కరెంట్లీ 480 ఉంది. ఒక 40 రూపీస్ పైన కొన్నా కూడా దెర్ ఇస్ నో హార్మ్, ఎందుకంటే ఈజీగా ఇది ఒక న్యూ హైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది ఒక బ్రేక్అవుట్ వచ్చిందంటే. లేదు కొద్ది రిస్క్ తీసుకుంటాం అంటే కనుక ఈ స్టాక్ ని డెఫినెట్లీ అప్ టు 440 దాకా అక్యుములేట్ చేయమని సజెస్ట్ చేస్తాం. ఇక థర్డ్ స్టాక్ చూస్తే కనుక మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఎన్సిసి. సో మనందరికీ చాలా సుపరిచితమైన కంపెనీ ఇది. అండ్ దీనిలో రియల్ యాక్షన్ వచ్చేది ఎలక్షన్ రిజల్ట్స్ టైంలో. సో ప్రాబ్లీ ఈ స్టాక్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ లాస్ట్ 1 to 1.5 year లో ఒక బిగ్ ర్యాలీ రావటం చూసాం. సో లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో ఇది ఆల్మోస్ట్ 136 రూపీస్ ఉన్న స్టాక్ జూన్ వచ్చేసరికి 290 దాకా 260 దాకా వెళ్ళటం చూసాం. సో 260 ఏంటి అంటే కనుక దాని స్పెసిఫిక్ గా మనం మాట్లాడాలి అనుకుంటే కనుక 2008 హై 237. సో 237 బ్రేక్అవుట్ ఎప్పుడైతే వచ్చిందో అక్కడి నుంచి ఒక అవుట్ పర్ఫార్మెన్స్ అనేది కొనసాగింది స్టాక్ లో.
ప్రాబ్లీ స్టాక్ 237 నుంచి విత్ ఇన్ 1.5 మంత్ 360 దాకా పెరగటం చూసాం. సో దీనికి ట్రిగర్ ఏంటి అంటే కనుక ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు అండ్ డెఫినెట్లీ ఎన్సీసీకి ఇన్ఫ్రా రిలేటెడ్ కాంట్రాక్ట్స్ చాలా అవార్డ్ అవుతాయని ఒక న్యూస్ తోటి ఇన్ఫాక్ట్ జూలైలోనే అంటే జూలై రిజల్ట్స్ వచ్చే టైంలోనే 250 to 330 దాకా కూడా వెళ్ళటం చూసాం. దాని తర్వాత లాస్ట్ 2 months గా కన్సాలిడేట్ అవుతుంది స్టాక్. సో ఈ కన్సాలిడేషన్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ఎంట్రీ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో దీని రేంజ్ ఇప్పుడు చూస్తే 295 to 330 మధ్యలో వెరీ వెరీ టైట్ రేంజ్ కన్సాలిడేషన్ జరుగుతుంది. అఫ్ కోర్స్ మనం డే చార్ట్ లోకి వెళ్ళి చూస్తే కనుక 268 అనేది 200-day మూవింగ్ యావరేజ్. సో దట్ విల్ యాక్ట్ ఎస్ ఎ గ్రేట్ సపోర్ట్. సో ఇన్ఫాక్ట్ 310 నుంచి 260 వరకు ఈ స్టాక్ ని అక్యుములేట్ చేయమని సజెస్ట్ చేస్తాం. రానున్న రోజుల్లో ఇది 364 కూడా దాటి మేబీ ఇన్ఫ్రా పుష్ ఎక్కువ ఉండి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గి ఆ స్పేస్ లో మళ్ళీ అన్ని స్టాక్స్ లో బయింగ్ వస్తే ఇది 400 కూడా ఈజీగా దాటే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఇక వన్ మోర్ స్టాక్ మనం తీసుకుంది సట్లర్ జెల్ విగ్డ్యూన్ లిమిటెడ్. ఇది కూడా పబ్లిక్ సెక్టర్ రిలేటెడ్ స్టాకే. సో దీని లాస్ట్ 1 year గా చార్ట్ మనం తీసుకొని చూస్తే కనుక ప్రాబ్లీ లాస్ట్ జూలైలో ఈ స్టాక్ లో చూస్తే కనుక 40 రూపీస్ ఉన్న స్టాక్ ఇది. అండ్ ఫిబ్రవరి వచ్చేసరికి ఫిబ్రవరి ఈ ఇయర్ అంటే ఆల్మోస్ట్ 7 to 8 months లోనే 40 రూపీస్ నుంచి 170 దాకా వెళ్ళింది. సో మనందరికి తెలిసిందే డిసెంబర్ టు ఫిబ్రవరి ఎలాంటి హైప్ ఉందో ఆల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ స్టాక్స్ లో అదే హైప్ దీనిలో కూడా కొనసాగింది. సో 170 బాటమ్ అవుట్ అయినాక విత్ ఇన్ మార్చ్ అగైన్ 98 కూడా లో రావటం విషయం. సో అక్కడి నుంచి ఒక కన్సాలిడేషన్ లోకి వెళ్ళిపోయింది. అఫ్ కోర్స్ హైయర్ హైస్ అండ్ హైయర్ లోస్ ఫార్మేషన్ అయితే జరుగుతోంది ప్రస్తుతం. సో ప్రీవియస్లీ మళ్ళీ 170 అయితే బ్రీచ్ కాలేకపోయింది కానీ ఈ జూలైలో 159 దాకా పెట్టడం చూసాం. అండ్ లో చూస్తే కనుక 114. సో 114 ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుందని అనిపిస్తుంది. ఇక్కడ 130 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది అండ్ 121 200-day మూవింగ్ యావరేజ్. సో 121 to 114 మధ్యలో ఈ స్టాక్ ని డెఫినెట్లీ అక్యూములేట్ చేయొచ్చు. సో రిస్క్ టు రివార్డ్ పరంగా ఇట్స్ ఎ వెరీ వెరీ గ్రేట్ స్టాక్ టు బై. అండ్ ఒకవేళ హైయర్ హైస్ అండ్ హైయర్ లోస్ కంటిన్యూ అయింది అంటే కనుక ప్రాబ్లీ ఇది మళ్ళీ 170 కూడా దాటే ఛాన్సెస్ ఉంటుంది. బట్ మనం చెప్పిన స్టాక్స్ అన్నిటికీ స్టాప్ లాస్ మాత్రం డెఫినెట్లీ పెట్టుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ 2 to 3 months లో అగైన్ న్యూ సెట్ ఆఫ్ ఈవెంట్స్ అనేది ఎమర్జ్ అవుతాయి బికాస్ ఆఫ్ అమెరికన్ ఎలక్షన్ ఆర్ మేబీ ఇండియన్స్ కొన్ని స్టేట్స్ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా. సో ఎవరైతే లాంగ్ టర్మ్ కొంటున్నారో ఎంత లాంగ్ టర్మ్ అయినా కూడా ఒక ప్రైస్ బియాండ్ స్టాక్స్ వెళ్ళాయి అంటే కనుక ప్రాబ్లీ ఐ వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేస్తాయి. కాబట్టి స్టాప్ లాసెస్ ఈ అన్ని స్టాక్స్ లో మస్ట్ అని సజెస్ట్ చేస్తాం. మేబీ మీ కాస్ట్ ప్రైస్ కి ఒక 10 to 15% కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే దట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీకెండ్ అండ్ హ్యావ్ ఏ హ్యాపీ వీకెండ్. అండ్ మా సర్వీసెస్ అవి కావాలనుకుంటే కనుక అక్కడ డిస్ప్లే చేస్తున్న నెంబర్ కాల్ చేయండి. అదేవిధంగా మా కాల్స్ ఎలా పర్ఫామ్ చేసాయని మీరు చూడాలనుకుంటే మా వెబ్సైట్ ఏదైతే ఉందో www.equitasresearch.com ఆ వెబ్సైట్ లో మన డేటా అంతా పొందుపరిచి పెడతాం ఎక్సెల్ షీట్ ద్వారా. సో అది కూడా చూసి ప్రాబ్లీ మీ డిసిషన్ అనేది తీసుకోవచ్చు. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్.